Hello guys, welcome to my channel and welcome to BSc Allied Health Sciences and నేను ఒక మంచి కాలేజ్లో BSc రేడియాలజీ చేస్తున్నాను గైస్. అండ్ ఎప్పటి నుంచో వీడియోస్ ఇద్దాము ఈ కోర్సెస్ పైన అనుకున్నా కానీ సో వీ హ్యావ్ ఎగ్జామ్, సో మాకు అది టెన్షన్స్లో మేము ఉండే అనమాట. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ వస్తాయి స్టిల్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ కౌన్సిలింగ్. అండ్ ఈ వీడియోలో మనము మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మెరిట్ లిస్ట్లో చేంజెస్ వస్తాయా, ర్యాంక్స్ అంటే అది, ఇంకా సీట్ మ్యాట్రిక్స్, ఎన్ని కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, బీపీటీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయని మనం మాట్లాడుకుందాం గైస్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వీడియో పోయే ముందు మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చాలామందికి ఇచ్చే డౌట్ ఏంటంటే మెరిట్ లిస్ట్లో ర్యాంక్ చేంజ్ అవుద్దా అంటే ఆబ్వియస్లీ అవుద్ది. నా కేసులో ఏమైందంటే నాది ఫస్ట్ నా ర్యాంక్ వచ్చేసి 712 ఉండేది ఫస్ట్ ఫేజ్లో. సో మెరిట్ లిస్ట్ వచ్చాక నా ర్యాంక్ 724 పోయిందనమాట. అంటే 12 మెంబర్స్ ఇంక్లూడ్ అయినారు. జస్ట్ అది నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏంటంటే వాళ్ళ సర్టిఫికెట్స్ మాత్రమే లేవు కాబట్టి వాళ్ళని సపరేట్గా వాళ్ళకు ఒక లిస్ట్ ఇచ్చారు. మీది వాళ్ళకి సర్టిఫికెట్స్ లేవు కాబట్టి వాళ్ళకు ఒకటి ఇచ్చారనమాట, మీకు ఈ సర్టిఫికెట్ లేదు, ఇది కరెక్ట్గా లేదని వాళ్ళకి మెన్షన్ చేసి ఇచ్చారు కాబట్టి ఉంటాయి. వాళ్ళకి సర్టిఫికేట్ చేసుకుంటే వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు కాబట్టి వాళ్ళ ర్యాంక్స్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఒక లాస్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట. సో సీట్స్కి వచ్చేది ఉంటే ఈచ్ కాలేజ్ ఇంటేక్ ఓన్లీ 20 అనమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 20 సీట్సే ఉన్నాయన్నమాట. సో అండ్ ఇంకొంత ఏంటంటే మనకు కాకతీయ మెడికల్ కాలేజ్లో న్యూరో కార్డియో ఉందని అంటున్నారు చాలా వీడియోస్లలో, అది లేదన్నమాట. సో న్యూరో కార్డియో ఓన్లీ ఇన్ ఇది మన గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఈ 2 కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో అది కూడా చూసుకోండి మీరు. వాళ్ళు ఇంకా కాలేజెస్ అనేది మనం చెప్పలేము, మెరిట్ లిస్ట్ వచ్చాక వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు వాళ్ళు కాలేజ్ లిస్ట్ ఇస్తారు. సో మేమున్నప్పుడైతే మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట. అది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మాకు ఒక 5 కాలేజెస్ ఉండే. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, రిమ్స్ ఆదిలాబాద్, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉస్మానియా, గాంధీ, ఈ కాలేజెసే ఉండే అనమాట. సో కొన్ని మెడికల్ ఎంఎల్టీ కాలేజెస్ ఉండే యాజ్ యూజువల్గా. సో మేము ఇవే పెట్టుకున్నాం అనమాట. సో ఫస్ట్ మీరు ఎట్లా పెట్టుకోవాలంటే మెరిట్ లిస్ట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు, టాప్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు మీకైతే ఆబ్వియస్లీ ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వచ్చేస్తుంది. సో మీరు టెన్షన్ పడకండి. ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వస్తుంది. అండ్ వీ హ్యావ్ 3 రౌండ్స్, 3 or 4 రౌండ్స్ ఉంటాయి అనమాట. 2 స్ట్రే వేకెన్సీ రౌండ్స్ ఉంటాయి అనమాట. ఒక 2-3 ఫ్రీ ఎగ్జిట్స్ కూడా ఉంటాయి అనమాట. ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏముంటాయి, మీరు సర్టిఫికెట్స్ ఇచ్చినాక నాకు ఆ కోర్స్ ఇంట్రెస్ట్ లేదు, నేను ఎగ్జిట్ అవుదాము, నాకు వద్దు అనే వాళ్ళకి ఫ్రీ ఎగ్జిట్ రౌండ్ ఉన్నాయన్నమాట. సో లేకపోతే మధ్యలో జాయిన్ అయ్యి వెళ్ళిపోతాము అని అంటే వాళ్ళు మనీ అడుగుతారనమాట. ఆల్రెడీ అది ఇస్తారనమాట మనకి డీటెయిల్స్ ఆల్రెడీ ఒక దాంట్లో ఇస్తారు. ఏంటంటే మనకు నోటిఫికేషన్ వేసే ముందు ఇస్తారు, వాళ్ళు ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారు కాబట్టి మీరు అలా చూసే ఉంటారు. అది కూడా చూసుకోండి, ఈ కోర్సెస్ చేయండి. ఇంకోటి ఏంటంటే అందరికి వచ్చే డౌట్, మీరు ఒక 5 కోర్సెస్ పెట్టుకున్నాక 5 కోర్సెస్ పెట్టుకున్నారు అనుకోండి, రేడియాలజీ, ఆప్టోమెట్రీ, అనెస్థేషియా అండ్ ఇంకా ఓటీ, రెస్పిరేటరీ పెట్టుకున్నారు. ఈ 5 కోర్సులలో ఏదన్నా ఒక కోర్సులో అయితే వస్తుంది కంపల్సరీగా. అండ్ పెట్టుకోండి, మీకు ఇష్టమైన కోర్సులు పెట్టుకోండి. అండ్ మీరు ప్రియారిటీ లిస్ట్ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఇష్టమైన కోర్సు, మంచి కాలేజ్, అండ్ నెక్స్ట్ ఏంటంటే ర్యాంక్ చూసుకోండి, కాలేజ్ చూసుకోండి, లొకేషన్ మీకు అది దగ్గర దూరమా అని చూసుకోండి. ఇన్ కేస్ మీ ర్యాంక్ హెవీ బాగా వచ్చింది అనుకోండి, అరే నాకు ఇక్కడ రాదు, నేను బయటికి అంటే కొంచెం దూరం వెళ్ళాల్సిందే అని అంటే మీరు ఇంకా వేరే కాలేజ్ చూసుకోండి. అండ్ బీపీటీకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అది కూడా చూసుకోండి. బీపీటీకి అయితే చాలా కాలేజెస్ ఉన్నాయి. దెన్ యూల్ గెట్. అండ్ సీట్స్ వచ్చేసి ఇయర్ ఇంక్రీజ్ అవుతాయని మేము అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్కి మా బ్యాచ్కి చాలా చేంజెస్ ఉన్నాయి, ఎందుకంటే అది ఫస్ట్ బ్యాచ్, మేము బేస్ కాబట్టి జస్ట్ ఒక 5 కాలేజెస్లో ఉండే. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా యాడ్ అయినాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చేయాలనుకున్న వాళ్ళు మీరు చేసుకోండి, మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకొని చేస్తామంటే చెయ్యండి. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్. మీకు 5 కోర్సులు పెట్టుకుంటారు అనుకోండి, ఇన్ కేస్ ఆ 5 కోర్సులలో ఏదైనా ఒక కోర్స్కి వచ్చే
ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు అప్లికేషన్ వేసింది అన్ని కోర్సులకు కాబట్టి ఏ కోర్స్ అయినా రావచ్చు. అండ్ మీ ఈ 5 కోర్సులు కూడా ఏదో వాళ్ళు చెప్పారు కదా అని కాదండి. మీకు ఇష్టమైన కోర్సులో ఆ 5 కోర్సులు పెట్టుకోండి, ఏదో ఒకటి వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఫ్రీ ఎగ్జిట్ ఉంది, స్టే వేకెన్సీ ఉంది. స్టే వేకెన్సీ రౌండ్స్ కూడా మనకి 2 ఉంటాయి అన్నమాట. సో అంటే మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి. మీరు వెళ్ళిపోవాలనుకుంటే ముందే వెళ్ళిపోండి. ఎందుకంటే వేరే వాళ్ళకి సీట్ రాకుండా అవుతుంది. మా డిపార్ట్మెంట్లో 2 రాలేదు. వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చారు, జాయిన్ అయినారు, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. ఒక 2 days వచ్చేసి బంద్ చేసినారు. ఇప్పుడు 2 సీట్లు వేస్ట్ అయిపోయినాయి కదా. ఆ 2 సీట్స్ ఎవరికో వచ్చేటి కానీ వేస్ట్ అయిపోయినాయి. అట్లుంటుంది. సో మీరు డెఫినెట్గా మీరు మైండ్లో అనుకునేదే చేయండి. అనవసరంగా సీట్స్ అయితే వేస్ట్ చేయకండి, ఎందుకంటే అవి వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి. సో ఇది కూడా చూసుకోండి, మీరు మీ ఇంట్రెస్ట్ బట్టే చేయండి. ఇంకోటి ఏంటంటే సీట్స్ అయితే పెరుగుతాయి, ఎందుకంటే మెరిట్ లిస్ట్లో చాలామంది వచ్చినారు కాబట్టి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోనే ఇంతమంది వచ్చినారు, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో అంతమంది ఉన్నారు కాబట్టి. అండ్ మెరిట్ లిస్ట్ ఒక 7, 6, 5, 6, 8 అంత వస్తుంది. సో ఆబ్వియస్లీ సీట్స్ కూడా పెంచుతారని మేము అనుకుంటున్నాం. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోనే చేయాలి అని అనుకుంటే చెయ్యండి, ఏం కాదు. ప్రైవేట్లో చేస్తారా, చెయ్యండి. ఏవైనా మంచి కాలేజెస్, నాకు రెప్యుటేషన్ ఉన్న కాలేజ్లో రావాలి అంటే అది ఎవరికైనా ఉంటుంది కాబట్టి అన్ని కాలేజెస్ మంచి కాలేజెస్, మనం బైఫర్గేషన్ చేయని అవసరం లేదు. సో అట్లుంటుంది. అండ్ పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉన్న కాలేజెస్లోనే మీరు వెళ్ళండి, ఎందుకంటే పేషెంట్స్ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటే పేషెంట్స్కి అనేది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పేషెంట్కి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇంకో పేషెంట్కి ఇంకో ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసే ఛాన్స్ అయితే అక్కడ ఉంటుంది అన్నమాట అది. అండ్ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు నేను చెప్పినట్టే చేయండి. మీరు ఒక 4 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి, ఒక్కటే కోర్స్ చేసుకోండి. ఒక్క కోర్సులోనే మీకు సీట్ వస్తుంది. మీరు ఒక 3 మంచి కాలేజీలు పెట్టుకున్నారు, తర్వాత ఏదో ఒక కాలేజ్ పెట్టుకున్నారు, తర్వాత ఏదో ఒక కాలేజీలోనే వస్తుంది. ఈ 3 ర్యాంకులలో రాదన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మిడిల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ కాలేజెసే పెట్టుకోండి, మిడిల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ 3 పెట్టుకోండి అన్నమాట. లేకపోతే ఇప్పుడు మీకు అటు ఇటు ఉన్న కాలేజ్లో పెట్టుకున్నారనుకోండి, అటు ఇటు ఉన్న కాలేజ్లోనే వస్తుంది, మీకు ఇక్కడ రాదు. సో అట్లుంటుంది. అండ్ ఇట్లా ర్యాంక్స్ ఏంటంటే ఇప్పుడు 714 వచ్చిన వాళ్ళకి 715 ఉంది. ఇప్పుడు నాకు 724 అనుకోండి, వేరే ఆమెకు 712, ఆమెకు ఆప్తోమెట్రీ పెట్టుకుంది అంటే ఆమెకు ఆప్తోమెట్రీ పెట్టుకుంది, నాకు రేడియాలజీ, నేను 724, నేను రేడియాలజీ పెట్టుకుంటాను. అట్లా కొంతమంది ఇంట్రెస్ట్ బట్టి కూడా డిపార్ట్మెంట్ బట్టి ర్యాంక్ని బట్టి ఉంటుంది అన్నమాట. అది ఎట్లా అంటే కొంతమందికి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆప్తోమెట్రిక్ పోయిందా అనుకోండి, ఇంకొక ఆమెకి ఈ తక్కువ ర్యాంక్ ఆమె రేడియాలజీ పెట్టుకుంది, ఈమె రేడియాలజీ పెట్టుకుంది. సో ఎక్కువ ర్యాంక్ ఉన్న మంచి ర్యాంక్ ఉన్న ఆమె ఆప్తోమెట్రిక్ వెళ్ళిపోయింది కదా, ఈ తక్కువ ర్యాంక్ ఉన్న ఆమెకి రేడియాలజీ వస్తుంది. అట్లా అన్నమాట. అంటే నేను రేడియాలజీ మంచి కోర్స్ అని చెప్పట్లేదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో నేను చెప్పినాను కదా, కార్డియో న్యూరో ఓన్లీ గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లోనే ఉంది. మీరు ఆ 2 కాలేజెసే చూసుకొని పెట్టుకోండి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. నేనైతే అందులోనే పెట్టుకోండి అని చెప్పట్లేదు. సో అదన్నమాట. ఈ వీడియోకి మంచి లైక్స్, షేర్, కామెంట్స్ ఇచ్చేదంటే నేను అన్ని డిపార్ట్మెంటల్ టూర్స్ చేస్తాను అనమాట. అండ్ మై కాలేజ్ టూర్ కూడా నేను చేస్తాను, అండ్ మా డిపార్ట్మెంటల్ టూర్, ఆప్టోమెట్రీ డిపార్ట్మెంటల్ టూర్ కూడా చేస్తాను. మీరు అది కూడా చూడండి, అండ్ మీకు కూడా తెలుస్తుంది ఏంటిదని. కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ అంటే ఈ 4 phases కౌన్సిలింగ్ అయ్యే వరకు అయితే వాళ్ళు ఆగరు. సెకండ్ 2 phases కౌన్సిలింగ్ అయిపోయినాక వాళ్ళు చేస్తారనమాట. ఇంకా షఫ్లింగ్ అవుతానే ఉంటుంది అన్నమాట. సో అది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే టైమింగ్స్, కాలేజ్ టైమింగ్స్ అయితే మాది ఫస్ట్ బ్యాచ్ ఉండే, మాకు క్లినికల్స్ ఉండే అనమాట. 9 to 12 క్లినికల్స్, 1 to 4 క్లాసెస్ ఉండే, మాకు అట్లా ఉండే అనమాట. ఇప్పుడు మా జూనియర్స్కి అట్లా కాదు, 9 to 4 క్లాసెస్ అన్నమాట. సో సెకండ్ ఇయర్ నుంచి యూ విల్ బీ హ్యావింగ్ దట్ క్లినికల్ క్లాసెస్ విత్ థియరటికల్ క్లాసెస్. అవి ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్లో అవుతాయి అనమాట. నేను ఇప్పుడు రేడియాలజీ కాబట్టి నా డిపార్ట్మెంట్ కాన్ఫరెన్స్ హాల్లో నాకు క్లాసెస్ అవుతాయి అట్లా. సో మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. అండ్ మంచి హార్ష్ రియాలిటీది ఏ కాలేజ్కి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరమో
నేను అది చేస్తాను, అది మీరు మస్ట్ వాచ్ వీడియో. సో అది చూడండి. అండ్ ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరెవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు కొంతమందికి డౌట్ ఏంటంటే మేము ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చా అంటే, మీరు అప్లికేషన్ వేసింది అన్ని కోర్సెస్ కాబట్టి మీరు అన్ని కోర్సెస్కి ఎలిజిబులే. ఎంఎల్టీకి ఎలిజిబులే, ఫిజియోథెరపీకి ఎలిజిబులే, రేడియాలజీకి ఎలిజిబుల్, అన్ని కోర్సెస్కి ఎలిజిబులే. సో ఇది కూడా చూసుకొని పెట్టుకోండి, మంచి కాలేజెస్ పెట్టుకోండి. అండ్ అందరికీ సీట్ వస్తుంది, అయితే అందరికీ సీట్ వస్తుంది, ఏదో ఒక దాంట్లో అయితే సీట్ వస్తుంది. దట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ నెంబర్ అండ్ సీట్ నెంబర్. అండ్ సీట్ మ్యాట్రిక్స్ కూడా వాళ్ళ వెబ్సైట్లో పెడతారు. ఈ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఈ కాలేజ్లో ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్, ఈ కాలేజ్లో ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్ అని ఉంటుంది అనమాట. సో ఇది కూడా చూసుకోండి. అండ్ ఇంకేంటంటే సర్టిఫికేట్స్ కూడా అన్ని దగ్గర పెట్టుకోండి. అది ఫస్ట్ బ్యాచ్ అనమాట బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ చెప్పినట్టు. అండ్ మా అవుట్పుట్ అయినా మా అవుట్కమ్ మంచిగా వస్తేనే ఏ కాలేజ్ అనేది టాప్ అనేది చెప్పగలుగుతాం. ఇప్పుడు ఉస్మానియా గాంధీ అనేది పీజీ ర్యాంకింగ్స్, యూజీ ర్యాంకింగ్స్ అంటే ఆ స్టూడెంట్ అవుట్పుట్ వల్ల ఈ కాలేజ్ టాప్ ఇది అని వస్తాను. ఇప్పుడు వాళ్ళ ర్యాంకింగ్స్తోనే మనము ఉస్మానియా గాంధీ కాకతీయ అని ఉంటుంది. అండ్ ఇవే కాలేజెస్ కంటిన్యూ అవుతూనే వచ్చాయన్నమాట. సో మా అవుట్పుట్ రావాలన్నమాట. మేము బయటకు వచ్చినాక మా పర్సంటేజెస్, మా మార్క్స్ అన్నీ తీసి ఏ కాలేజ్ టాప్ అని చెప్తారనమాట. సో ఇది బాయ్ గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.